దేశ స్వాతంత్ర్యం కోసం మల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తి అన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. అల్లూరి 119వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజన ఆదివాసీ విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు ఈటెల. తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అల్లూరి సీతారామరాజు గారు వారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసిన త్యాగాన్ని, మానవ కళ్యాణం కోసం వారు పడ్డ తపన, ఈ దేశ దాస్య శృంఖలను తెంచడం కోసం వారు చేసిన ప్రాణత్యాగం అనేది ఈ జాతి మరోసారి మననం చేసుకునే సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. రాబోయే తరాలైనా కనీసం వారి ఆదర్శాన్ని, వారి మానవీయ కోణాన్ని, వారి త్యాగనిరతని ఆదర్శంగా తీసుకొని దాన్ని ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో వారు ఏదైతే విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో ఆనాటి ఆ అడవి బిడ్డలకి విద్యను అందించే విషయంలో కానీ ఇతరత్ర సామాజిక కార్యక్రమాలు ఏదైతే నిర్వహించిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో అందరికీ విద్యను అందించేటువంటి దానికి కూడా మేము